తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అసెంబ్లీలో పాస్ అయిన బిల్లులను గవర్నర్ ఆమోదించాలని కాంగ్రెస్ కోరుతుంటే రిజర్వేషన్ల పేరుతో నాటకం ఆడుతున్నారని బీజేపీ విమర్శిస్తోంది. అటు తమిళనాడు ఫార్ములాను ఫాలో అవ్వాలని, అప్పుడే బిల్లుకు లైన్ క్లియర్ అవుతుందని బీఆర్ఎస్ అంటోంది. ఈ రాష్ట్రంలో బీసీలు 56.33% ఉన్నారని కాస్ట్ సర్వే ద్వారా శాస్త్రీయబద్ధంగా ఒక డాక్యుమెంట్ ని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఆ డాక్యుమెంట్ ఆధారంగా మాకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందిగా బీసీ సంఘాలు కోరుతా ఉన్నాయి. డాక్యుమెంట్ ని కుల సర్వే ద్వారా వచ్చిన డాక్యుమెంట్ ఆధారం చేసుకొని అదే బేస్గా చేసుకొని రాష్ట్ర అసెంబ్లీలో చట్టాలు చేయడం జరిగింది. పంచాయతీరాజ్ మంత్రి గారిన బిల్లు ప్రవేశపెట్టినారు. నేను అసెంబ్లీలో ఆమోదం పొందింది, వాళ్ళ కౌన్సిల్లో ఆమోదం పొందింది. సో గవర్నర్ గారిని మేమందరం కూడా ఆల్ పార్టీస్ ఇక్కడ కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ పార్టీ, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, టీజేఎస్ పార్టీతో అందరం కూడా గవర్నర్ని కలిసి వారికి వాస్తవాలు వివరించి ఈ బిల్లుని ఆమోదం చేసే విధంగా వారి సహకారం ఉండాల్సిన కోరడం జరిగింది. ఒకసారేమో మరి ఆర్డినెన్స్ అన్నారు, మళ్ళీ ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర ముఖ్యమంత్రి ధర్నా చేశాడు. చివరికి ఈ రోజు ఈ న్యాయపరమైన చిక్కులు అవరోధాలు అధిగమించడానికి ఏమి చర్యలు తీసుకున్నారో అది ఎక్కడ కూడా స్పష్టత ఇవ్వలేదు. పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి గారిది, ఈ ప్రభుత్వాన్ని. 42% ఖచ్చితంగా జరగబోయే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చి తీయాల్సిందే. ఎన్నికల ముందు ఈ మేరకు మీరు హామీ ఇచ్చి యావత్తు బీసీల ఓట్లను మీరు పొందుకున్నారో మరి ఈరోజు ఏదో నిపంతో దాన్ని దాటవేసే కుట్రలు పడితే యావత్తు బీసీ సమాజం అంతా కూడా మీకు కర్రు గాల్చి వాత పెడతారని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. మీరు బీసీ డిక్లరేషన్ లో 6 నెలలు ఏ రకంగా చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మీరు 20 నెలలుగా వస్తుంది. మీరు ఏ పోరాటం చేసినా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. అంతేగాని ఈరోజు చూతూ మంత్రంగా కంటి తుడుపు చర్యగా మరి ఇట్లా చిన్న చిన్న ప్రయత్నాల ద్వారా బిల్లు అమలయ్యేటువంటి మరి అవకాశం లేదు. కాబట్టి మేము ఈరోజు ఒకటే బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీగా మేము ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాం, ఏ రకంగా మీరు కర్ణాటక సీఎం తీసుకొచ్చి బీసీ డిక్లరేషన్లో మీరు హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోవాల్సిన అవసరం మీ పైన ఉన్నది.